రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి తామెప్పుడూ రాజీ పడలేదన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పార్టీ నాయకుడు గెల్లి శ్రీనివాస్తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి నిరంజన్ రెడ్డి విమర్శించారు. న్యాయబద్ధమైన వాటా తేలనంత కాలము ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దు అనేటువంటి మన ప్రొటెస్ట్ పెండింగ్ లో ఉంది. ఆ అంశం స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. మీరు దమ్ముంటే దాన్ని స్టేటస్ కోలో పెట్టాలి. ఇప్పటికైనా ఒకవేళ మీరు అన్నట్లు నిజంగానే మీకు తెలియకుండానే మినిట్స్ లో మీ కాన్సెంట్ కు భిన్నంగా వాళ్ళు రాసి ఉంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఏదో ప్రభుత్వం చేసినా సరే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. అది మీ అనుమతి లేకుండా మీరు అంగీకరించకుండా రాసినటువంటి మినిట్స్. కాబట్టి తక్షణమే దాని మీద మీరు సవరించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంది. నిత్య ఆరోపణలు